మామూలుగా అయితే 35 నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్యాప్స్మియర్స్ అవి మొదలు పెట్టచ్చు. ఒక్కొక్కసారి మనకు 2 నుంచి 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ప్యాప్స్మియర్ నెగిటివ్గా ఉందనుకోండి, ఆ తర్వాత ఇయర్లీ వన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, 2 నుంచి 3 సంవత్సరాలకు చేసుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే చాలామందికి హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్లో ఉన్నారు. వీరికి మనము ఒక్కొక్కసారి వాళ్ళు ఎప్పుడైతే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారో 25 ఇయర్స్ ఆ తర్వాత కూడా ఈ ప్యాప్స్మియర్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. మెయిన్గా నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక వైరస్ అంటే హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్న దానివల్ల మెయిన్గా ఈ గర్భసంచి లోవర్ పార్ట్లలో అంటే గర్భసంచి ముఖద్వారం కానివ్వండి, వెజైనా కానివ్వండి, లేకుంటే బయట ఉన్న చర్మం వల్వా కానివ్వండి, వీటన్నిటికీ క్యాన్సర్స్కి రీజను ఒక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్న ఒక వైరస్. వీటికి మనకు వ్యాక్సినేషన్ దొరుకుతుంది. ఈ వ్యాక్సినేషను సెక్షువల్గా యాక్టివ్ కాకముందే తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషను 9 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. 6 మంత్స్లో 3 డోసెస్ ఉంటాయి. ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు కానివ్వండి, మీరు కానివ్వండి, వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా మంచిది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.